అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన కొడుకు నిజస్వరూపం గురించి తన భర్త చెబుతున్నా కూడా వినిపించుకోకుండా కొడుకునే గుడ్డిగా నమ్మిందావిడ. తర్వాత కొడుకు చేస్తున్న మోసాన్ని గమనించి తన మోసాన్ని తనకే తిప్పికొట్టిన ఓ తల్లి నిర్ణయం ఏంటి అనేది ఈ కథలో చూద్దామండి. కథ పేరు అమ్మ నిర్ణయం. రచించిన వారు శారద పోలంరాజు గారు. మరి ఈ కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మ, స్టేషన్ వచ్చింది, పద పద దిగాలి. కంపార్ట్మెంటులో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదిగో ఈ బెంచి మీద కూర్చో, ఇక్కడ మరో రైలు ఎక్కాలి, నేనెళ్ళి టికెట్లు కొనుక్కొస్తాను అంటూ వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలిగా చూస్తోంది సుగుణమ్మ. తను ముందే అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి అనేమో మనసు రాయి చేసుకుని నిర్లిప్తంగా ఉందావిడ. హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టుగా, బాబూ, ఇదిగో నా బీరువా తాళాలు, హడావిడిలో వెంట తీసుకుని వచ్చేశాను అంటూ తల్లి చేతుల్లో నుంచి తాళాలు అందుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ కదిలిపోయాడు కొడుకు. ఏంటో లోకం ఎటుపోతుందో, వాడికి ఏం తక్కువ చేశాను? పుట్టిన కాడ్నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నామే, ఆయన మాత్రం వీడికి ఏం తక్కువ చేశాడని అడిగింది అడిగినట్టుగా ఇస్తూ పెంచారు. కోరిన వస్తువులు, వాహనాలు, అనుకున్న చదువు, కావాలనుకున్నది అన్నీ సవ్యంగానే జరిపించామే. చివరకు అప్పు చేసి ఒక చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్తో తీర్చారు. కొడుకు కోసమే కదా. ఈనాటికి మనవల చదువులకి ఫీజులు గాని, అవసరాలు గాని తామే తీరుస్తున్నామే. మరి ఇంకేం తక్కువ చేశాం? 6 నెలల ముందుగానే ఆయన ఎంతో ముందు చూపుతో వీళ్ళ వైఖరి ఎప్పుడో తెలుసుకున్నారు. మరి తనకే మాతృప్రేమ కళ్ళకు పొరలు కమ్మేసింది అనుకుంటూ రాత్రి విన్న మాటలు చెవిలో గింగిరుమనసాగాయి. ఆ ముసలాడిని ఎలాగూ సాగనంపాం, కానీ ఈవిడను వదిలించుకుంటే గాని నాకు కావలసినట్టు ఉండే వీలు లేదమ్మా. ఆయన ఎప్పుడో కొనిపాడేసిన 5 ఎకరాల భూమి ఈరోజు కోట్లలో ఉందట. బంగారమే పండుతుంది అందులో. ఈవిడేమో చూడబోతే పీడిరాయిలా ఉంది. ఆవిడగారున్నన్నాళ్ళు మనం అనుకున్న పనులు సాగవు అంటూ ఆ పై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు. చివరలో కాజీపేట, ఆశ్రమాలు అన్న మాటలు మాత్రమే వినిపించాయి. డబ్బులదేముందమ్మా, ఆనాటికి రెడీ. సరే ఉంటానిక. పుటుక్కున్న మాటలు గనక ఆవిడ చెవిలో పడితే లేనిపోని రచ్చే మరి అంటూ ఫోన్ పెట్టేసింది కోడలు. నిద్ర పట్టక బాల్కనీలోకి వచ్చినప్పుడు చెవిలో పడుతున్న ఆ మాటలను తోసిపారేయలేకపోయింది. అమ్మా, చిన్నపిన్ని నిన్ను చూడాలని కలవరిస్తోందట, ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుందేమో అన్న కొడుకు మాటలకు సుగుణమ్మ గుండెలో ఒక్కసారిగా కలుక్కుమంది. మిమ్మల్నే అత్తయ్యగారు, ఒకసారి వెళ్ళిరండి, మీక్కూడా కాస్త మార్పుంటుందిగా. మామయ్య గారు పోయాక కాటి నుంచి ఇంటికి అంకితమైపోయారు. మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైన్కే బయలుదేరొచ్చు అంటున్న కోడలి తేనెలాంటి మాటలకు చురకల్లాగా తగిలాయావిడకి. తల ఊపి గదిలోకి వెళ్ళింది సుగనమ్మ. ఎంత మూర్ఖురాలు తను! అంత ముందు చూపుతో చెప్పినప్పుడు ఆయన మాటలు కొట్టిపారేసింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అమ్మీ, ఒకసారి అబ్బులుని రమ్మని ఫోన్ చెయ్యవోయ్ అన్నారాయన. అబ్బులా? వాడెందుకండి ఇప్పుడు? చూద్దామని ఉందా అంటూ అడిగింది. కాదులే, వాడితో కాస్త పని ఉంది, అర్జెంటుగా రమ్మని చెప్పు. అలాగే రేపు నువ్వు ఆసుపత్రికి వచ్చేటప్పుడు బీరువాలో కింద లాకర్లో పెట్టిన ఆకుపచ్చ బ్రీఫ్ కేస్ని జాగ్రత్తగా తీసుకునిరా. జాగ్రత్తగా అంటే ఎవరి కంట పడకుండా అని అన్నారాయన. అప్పుడు అనుమానం వచ్చిందావిడకి. ఆమె ముఖ కవలికలు గమనిస్తూ, అమ్మీ, అంత అనుమానపడకే, పొయ్యే లోపల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చక్కబెట్టాలి, అంతే, ఎక్కువగా ఆలోచించకు. 4 ఏళ్ల నాడు అందరము కలిసి అరకు చూసి వస్తూ వస్తూ విశాఖపట్నం రైల్వే వెయిటింగ్ రూంలో ఆ చూసిన సంఘటన మర్చిపోయుంటావు నువ్వు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోవే అన్న భర్త మాటలకు ఆ దృశ్యం గుర్తుకు వచ్చి వెన్నులో నుంచి వణుకులాగా మొదలైంది.
నిజమేనండి. అయినా ఇప్పుడా సంగతి దేనికి? అందావిడ. ఆ సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. దానికి అబ్బులైతేనే సరైనవాడు. అందుకే వాడిని పిలిపించమంటున్నాను అన్నారాయన. ఏరా అబ్బులు, బాగున్నావా అంటూ పొద్దున్నే ఆయనకు ఆహారం తీసుకుని వచ్చిన సుగుణమ్మకు అబ్బులుని చూడగానే కాస్త ప్రాణం లేచినట్టనిపించింది. గత 10 రోజులుగా రాత్రింబవళ్ళు తానొక్కతే బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉంటుంది. ఇంటికి వెళ్ళి తానింత తిని ఆయనకు కావలసినవి తేవటంతోటే సరిపోతుంది. కొడుకు కోడలు ఆస్పత్రిలో చేర్పించినప్పుడు మాత్రమే రావటం, మళ్ళీ మొహం చూపించలేదు. అదేమంటే ఆస్పత్రిలో ఒకరికన్నా ఎక్కువ రానివ్వరు అని చెప్పి తప్పించుకుంటున్నారు. అప్పటికే ఏమేమి చర్యలయ్యాయో మరి. అబ్బులు, నేను చెప్పింది బాగా గుర్తుందిగా. మీ అమ్మగారిని ఇక నీ చేతుల్లోనే పెడుతున్నాను అన్న ఆయన మాటలకు చర్రున కోపం వచ్చింది. చాలండి మీరు మీ మాటలును. ఒక 4 రోజుల్లో ఇంటికి పంపిస్తామని డాక్టర్లు చెబుతూనే ఉన్నారుగా. ఇంకా ఏంటండి మీ మాటలు? అయినా 9 నెలలు మోసి కని పెంచిన మన కొడుకు మనల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసేవాడు ఉండగా మీరు మీ చాదస్తపు మాటలు ఆపేసేయండి అందావిడ కోపంగా. సర్లేవే, నువ్వేమో 9 నెలలు మోసి కన్నావు. నేను 9 ఏళ్ళు వచ్చేదాకా భుజాల మీద ఎత్తుకొని మరీ పెంచాను. మరి ఇప్పుడో 9, 9 మొత్తం కలిపి 18 ఏళ్లుగా కోడలి బొటనవేలు కింద ఉన్నాడు నీ కొడుకు. నువ్వు కోరుకున్నట్టే జరిగితే సరే సరే, అదృష్టవంతురాలివి. నన్ను చూసుకోవటానికే నీ ఒళ్ళు హూనం చేసుకుంటున్నావు. మరి నిన్ను చూసుకునేవాళ్ళు ఎవరే అన్నారాయన. 6 నెలలు ఎలా గడిచాయో ఏంటో. ఆయన అన్నట్టుగానే ఆయన మాటల్లో ఒక్కటి కూడా పొల్లు పోకుండా జరుగుతూ వచ్చింది. ఏదో ఒకరోజు ఈ స్థితి రాబోతుందని అర్థమవుతూనే ఉందావిడకి. ఇదిగోండత్తయ్యగారు, ఈ పెట్టెలో సర్ది పెడతాను. మీ బట్టలు మీ మందులునో తెచ్చియండి అంటున్న కోడలి మాటలకు ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ఆరాటం స్పష్టంగా వినిపిస్తుందావిడకి. అంత పెట్టె వద్దులేమ్మా, 4 చీరల భాగ్యానికి ఈ చేతి సంచే చాల్లే అందావిడ. కొన్నాళ్లుగా తన పాత చీరతో కుట్టుకున్న సంచి తీసుకొచ్చి 4 4 చీరలే అందులో పెట్టుకుని జిప్పు వేసి కొసలో తాళం పెట్టేయడం చూసిన కోడలి ముఖం వికసించింది. అమ్మయ్యా, ఈవిడగారు బంగారం కానీ డాక్యుమెంట్లు కానీ ఎటువంటి ఖరీదైన వస్తువులు కూడా తీసుకొని వెళ్ళటం లేదన్నమాట అని మనసులోనే అనుకుంటూ ఆనందం దాచుకోవటానికి తంటాలు పడటం సుగుణమ్మ కొనచూపుతోనే గమనిస్తూనే ఉంది. అంతలోనే కొడుకు వచ్చి, కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేయమ్మా, నాన్న పెన్షన్లో ఏవో మార్పులు వచ్చేటట్టున్నాయట. ఈలోగా అవసరానికి నువ్వు ఉండకపోతే బాగుండదుగా. ఇవిగో వీటన్నిటి మీద ఇక్కడ 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 అంటూ బొత్తి కాగితాలు ముందర పెట్టాడు. అమ్మీ, జాగ్రత్తే. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు. సంతకాలు ఎక్కడైనా పెట్టే ముందు నేను చెప్పిన మాటలు గుర్తు చేసుకో అంటున్న భర్త మాటలు గుర్తుకు వచ్చాయి ఆవిడకి. అత్తయ్యగారు, జాగ్రత్తగా పెట్టండి సంతకాలు. అసలే మీ చేతుల్లో పట్టు లేక వణుకు వస్తోంది. మళ్ళీ సంతకాలు టాలీ అవ్వకపోతే అదొక ఇబ్బంది అంటూ మనసారా నవ్వుకుందామనిపిస్తుందావిడకి. కోడలి మాటలకు ఆవిడకి బాగా కోపం వస్తుంది. కానీ అదిమి పెట్టుకొని చూపించిన చోటల్లా గెలికేసింది సంతకాలని. రాత్రే అబ్బులకి ఫోన్లో చెప్పేసింది. అరే అబ్బులు, ఏంటోరా నాకు తేడాగా అనిపిస్తుంది, అనుమానం వస్తోంది. కాజీపేట రైల్వే స్టేషన్ అంటున్నారు. నాకెందుకో భయంగా ఉంది అంటూ చెప్పేసింది అతనికి. అబ్బులు ఎవరో కాదు, తన ఇంట్లో పాలేరు. జారిపోతున్న నిక్కరు ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో కర్రపుల్ల పట్టుకొని గొడ్లంబడి తిరుగుతూ ఉంటే తానే పాపమని జాలి తలిచి బల్లో వేసింది. వాడి తల్లిదండ్రుల పుణ్యమా అని చక్కగా చదువుకుంటూ డిగ్రీనో ఇంకా పై చదువో చదివేసి ఏదో గుమస్తా ఉద్యోగం చేసుకునే ఒక బక్క ప్రాణి. వాడు మాత్రం తనని ఏమని పోషిస్తాడు? అయినా తన భర్త పోతూ పోతూ తన బాధ్యత అతనికి అప్పచెప్పింది కాబట్టి ఫోన్ చేసి చెప్పడమైతే చెప్పింది అతనికి. రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చొని, ఎందుకైనా మంచిది, ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడ కూర్చోవడం అంతగా బాలేదు, ఇంకోసారి అబ్బులకి గుర్తు చెయ్యాలి అని అనుకుంటూ ఫోన్ తీసి చూడగానే ఒక్కసారి గుండె జల్లుమంది. ఫోన్ మొత్తం ఖాళీగా ఉంది.
నెంబర్లు, వాట్సాప్ మెసేజ్లు అన్నీ తుడిచేసి ఉన్నాయి. ఇదిగో, ఇందులో నీకు ముఖ్యమైన నెంబర్లన్నీ రాసి ఉంచాను. జాగ్రత్తగా పెట్టుకో, అత్యవసర సమయంలో ఉపయోగపడవచ్చు అంటూ భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. జాకెట్టులో దాచుకున్న చిన్న పర్సు తెరిచింది. ఆయన ఫోటో తనను చూసి నవ్వుతున్నట్లుగా కనిపించింది. ఏం జరుగుతుందో చూశావా అమ్మీ అన్నట్టుగా వెక్కిరించినట్టుగా చూస్తున్నాడాయన ఫోటోలో నుండి. అంతలో టకటకమంటూ బూట్ల చప్పుడు వినిపించి ఆ వంచిన తలకు మొదట పోలీసు బూట్లు కనిపించి మెల్లిగా తల పైకెత్తింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని మొదట గుర్తించలేదు. మెల్లగా తేరుకొని అబ్బులు అని గొణిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి సెల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు. వెనకనే 3 కానిస్టేబుల్స్ ఉన్నారు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అంటూ సుగుణమ్మ పక్కన బెంచి మీద కూర్చున్నాడాయన. ఆవిడకు అంతా అయోమయంగా ఉంది. అవతల ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళిన మాధవ్ తల్లివైపే ఒక కన్ను వేసి మధ్యలో నిద్రమత్తు వదిలించుకోవటానికి టీ తాగి మళ్ళీ వచ్చి చూసేసరికి ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది. ఫుల్లు సూట్లో ఉన్న వ్యక్తి చంటి బిడ్డను పొదవి పట్టుకున్నట్టుగా తల్లిని పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆవిడ అతని నడుము చుట్టూ చెయ్యి వేసి ఆసరా కోసం వాలిపోయి మెల్లిగా అడుగులు వేస్తుంది. వెనక అమ్మ సంచిని అపురూపంగా పట్టుకొని నడుస్తున్న కానిస్టేబులు. ఎవరు వీళ్ళంతా? అమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న ఆలోచనలలో తను ఉండగానే తిరుగు ప్రయాణపు ట్రైన్ వచ్చేయడంతో ఎక్కేశాడాయన. మాధవ్, బీర్వా తాళాలు కనిపించటం లేదు అంటూ ఇంట్లోకి పూర్తిగా కాలు పెట్టకముందే ఎదురైన భార్య చేతిలో తాళాలు పెట్టేసి, అవి తర్వాత చూద్దువుగాని, నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టు, రాత్రంతా నిద్రలేదు, మళ్ళీ బ్యాంకు వైపు వెళ్ళి రావాలి అంటూ టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిన అతనికి ఒక్కసారిగా మాధవ్ అన్న కేక వినిపించగానే హడావిడిగా బయటికి వచ్చేశాడు. బీరువా ముందర నిలువు గుడ్లేసుకొని నిలబడ్డ భార్యనో, ఖాళీగా ఉన్న బీరువా ఎక్కిరిస్తున్నట్లుగా కనిపించసాగాయి. లాకర్ నుంచి 2 వెండి కంచాలు, 4 గ్లాసులు, మరికొన్ని పూజ సామాగ్రి తొంగి చూస్తున్నాయి. అదేంటి, అమ్మ 4 చీరలు మాత్రమే కదా సంచిలో పెట్టుకొని వెళ్ళింది, మరి బీరువా మొత్తం ఖాళీగా ఉందేంటి అన్నాడాయన. అయ్యో అయ్యో, అన్ని నగలు ఏమైపోయాయండి? పలకసరులు, 1/2 డజన్ గాజులు, చంద్రహారము, ఇంకా ఇంకా అన్నీ కలిపి ఓ 50 తులాల నగలు ఉంటాయండి. మరి 5 ఎకరాల భూమి కాగితాలు ఏమైపోయాయి? కోట్లు విలువ చేసే కాగితాలండి అవి. ఇప్పుడు మనకి ఏడుపొక్కటే తక్కువ అందావిడ. సరేగాని గోల చెయ్యమాక, ఎక్కడికి పోతాయి? వేరే అలమారాలో ఏమైనా పెట్టిందేమో, తర్వాత చూద్దాము. ముందర అమ్మ సంతకాలు పెట్టిన కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి కదా, తీసిపెట్టు, బ్యాంకుకు వెళ్ళొస్తాను అన్నాడు మాధవ్. అబ్బులు ఇంటికి చేరుకున్న సుగుణమ్మ ద్వారం పక్కనే ఉన్న అభినందన్ ఐఏఎస్ అన్న పేరు చూసి ఒక్క క్షణం ఆగిపోయింది. అమ్మా, అబ్బులుగాడికి రిజిస్టర్లో ఏం పేరు రాయమంటారు అంటూ హెడ్ మాస్టర్ గారి ప్రశ్నకు సమాధానంగా అభినందన్ అని రాసుకోండి మాస్టారు. బాగా చదువుకొని అందరి అభినందనలు పొందాలని ఆశీర్వదించండి అందావిడ ఆ రోజున. అమ్మి, నీ బంగారు చేతులతో ఏ ముహూర్తాన వాణ్ణి బల్లో చేర్పించావో కానీ వాడు ఎంత అభివృద్ధిలోకి వచ్చాడో చూడవే, మంచి ఉద్యోగంలో చేరాడట అంటున్న భర్త మాటలు చెవిలో గింగిరుమన్నాయి. అబ్బులు 2 చెంపలు కూడా ఆప్యాయంగా నిమిరింది ఆవిడ. అమ్మా, రాత్రంతా సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు, ఆ గదిలో విశ్రాంతి తీసుకోమ్మా అంటూ అతని భార్య అందజేసిన కాఫీ, పలహారాలు చేశాక అనునయంగా అన్న అబ్బులు మాటలకు, ఒక్క నిమిషం నాయనా, నా బరువు నీ మీద పెట్టేస్తే నాకు స్థిమ్మితం అంటూ సంచి తీసుకొని అడుగున తను ఎంతో జాగ్రత్తగా కుట్టిన రహస్యపు అరకు ఉన్న జిప్పుని తెరిచి కొడుకు కోడలికి తెలియకుండా దాచిపెట్టిన ఫైల్, మధ్యలో ప్లాస్టిక్ కవర్లో పెట్టిన బంగారు నగలు అన్నిటినీ కూడా అతని చేతిలో పెట్టేసింది. కన్న కొడుకుని మోసబుచ్చి నే చేస్తున్న పనులను భగవంతుడు కూడా క్షమించడేమోరా అంది సుగుణమ్మ. అమ్మా, తల్లి ఏనాటికి కుమాత కాదమ్మా. బాబుగారు మీరు చేయవలసిందంతా చేశారు, కావలసినంత ఆస్తి సమకూర్చి పెట్టారు.
అయినా మిమ్మల్ని వదిలించుకోవటానికి ప్రయత్నం చేశారు కదమ్మా వాళ్ళు కూడా. ఇక నుంచి నీ భవిష్యత్తు కూడా చూసుకోమని కదమ్మా బాబుగారు చెప్పినట్టుగా చేస్తున్నావు. ఇక ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా అన్నాడు అబ్బులు. అలా పడుకుందే గాని ఆలోచనలు మళ్ళీ మొదలు. 4 ఏళ్ల కిందట అరకు వ్యాలీ చూసి వస్తూ రైల్వే రిటైరింగ్ రూమ్లో ఏం జరిగిందో ఆ దృశ్యం గుర్తుందటే అమ్ములు అంటూ అడుగుతున్నట్టుగా భర్త మాటలు. కుటుంబమంతా కలిసి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కనిపించిన ఆ దృశ్యం తలుచుకుంటేనే ఇప్పటికీ ఒళ్ళంతా గగుర్లు పొడుస్తోంది. సామాను వేసే ట్రాలీ లాక్కు వస్తూ కనిపించారు కూలీలు. వెనకాలే రైల్వే నర్సు డ్రెస్సులో 2. ఒగ్గులాగా ముడుచుకొని ఉన్న వృద్ధురాలిని ఒక కూలీ ట్రాలీ మీద నుండి ఎత్తుకొని బెంచి మీద పడుకోబెట్టారు. ఆవిడ ఏంటో తెలిసి తెలియని స్థితిలో గొనుగుతూ ఉంది. అంత ముసలావిడ ఎవరూ లేకుండా ఒంటరిగా ఈ ప్రయాణం చేయటమేంటో. ఆరాటం పట్టలేక అటుగా పోతున్న కూలీని ఆపి అడిగిందా మాటే. అతను చెప్పిన వివరాలు బట్టి ట్రైన్ ఖాళీ అయ్యాక శుభ్రం చేద్దామని వెళ్తే ఈవిడ కనిపించిందట. కొడుకు వెంట వచ్చాడని, కూతురు ఈ ఊళ్ళోనే ఉంటుందని చెప్పి చేతిలో ఒక కాగితంలో అడ్డదిడ్డమైన ఫోన్ నెంబర్ని చూపించింది. పాపం ఆవిడ పరిస్థితి ఏంటో అనుకున్నారు ఆ భార్యాభర్తలు. అవునండి, ఆ వృద్ధురాలి గతి తలుచుకుంటేనే కడుపులో తరుక్కుపోతోంది. అయినా ఇప్పటి పిల్లలు అంత దౌర్భాగ్యులేంటండి మరీను. అయినా మీకు ఈ సమయంలో ఆవిడ ఊసు రావటమేంటండి అంటున్న భార్య మాటలకు ఆయాసపడుతూనే చాలా విషయాలు చర్చించాడు ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడనిపిస్తుంది, అమ్మో, ఆయన అంత ముందు చూపుతో వ్యవహరించబట్టే తనకు ఈ అండైనా లభించింది. లేకపోతే తాను కూడా ఆ ముసలావిడలాగే రైల్వే ప్లాట్ఫామ్ మీదే అంటూ తలుచుకుంటూనే ఒళ్ళు జలధరిస్తోందావిడకి. సుమా, అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఏ నిమిషానికైనా మాధవ్ ఇక్కడికి రావచ్చు, లేకపోతే ఫోన్ అయినా చెయ్యొచ్చు. నేను చెప్పినట్టుగానే మాట్లాడు అంటూ అబ్బులు తన భార్యకి నన్ను అప్పగించేశాడు. అమ్మ చేత ఎంతో ముందు చూపుతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు పట్టుకొని హుటాహుటిగా బ్యాంకు వద్దకు చేరాడు మాధవ్. ఎంత కాదన్నా నాన్న పెన్షన్లో, ఎఫ్డీలలో దాచిన మొత్తం 50 లక్షల పైమాటే ఉంటాయి. మేనేజర్కి తనను పరిచయం చేసుకుని మా అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించి పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నాకే ఇచ్చేశారండి. మా నాన్నగారి అమ్మగారి అకౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాట్లు అంటూ చేతిలో కాగితాల మీద ఉన్న సంతకాలను పరిశీలనగా చూసి, మీరు సుగుణమ్మ గారి అబ్బాయేనా అంటూ అనుమానంగా అడిగాడతను. అవునండి, ఇవిగో నా ఆధార్ కార్డు, ఇంకా ఇతర ఐడెంటిటీ అంటూ ఉండగానే ఆగండి, సారీ, ఇవి సుగుణమ్మ గారి సంతకాలు కావండి, ఏవో ఫోర్జరీలు. ఫోర్జరీనా? ఏంటండి? మా అమ్మ స్వయంగా నా కళ్ళ ముందర సంతకాలు పెట్టించిన డాక్యుమెంట్స్ ఇవి. పెద్ద వయసు వల్ల కాస్త తేడా వచ్చిందేమో, మరొక్కసారి చూడండి అంటున్నాడు మాధవ్. కనీసం ఎంత అమౌంట్ ఉందో అదైనా చెప్పగలరా అంటూ బ్యాంక్ మేనేజర్ని అడుగుతున్నారాయన. ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ సంతకం నేను చాలా సులభంగా గుర్తించగలుగుతాను. అయినా అలా ఎవరికంటే వారికి పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పకూడదని రూల్ కూడా ఉంది కదా, ఆ మాత్రం తెలీదా మీకు అన్నాడు మేనేజర్. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తే అమ్మి, నే చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో అన్న భర్త మాటలు తలుచుకుంటూ తల్లి చేతికొచ్చినట్టుగా గెలికి పారేసిందన్న వాస్తవం గమనించలేదు పాపం ఆ కొడుకు. మొహం వేళ్లాడేసుకుని ఇల్లు చేరిన మాధవ్ చెప్పిన సమాచారం విన్న అతని భార్యకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంట్లో డాక్యుమెంట్సు, బంగారం మాయం. మరి బ్యాంకులో అకౌంటు అక్కడిదక్కడే లాక్ అయిపోయింది. ఇక ఇప్పుడేం చెయ్యాలి అంటూ మాధవ్ కంగారు పడుతూ ఉంటే, ఫోన్ ఉంది కదండి, ఒకసారి చేసి మాట్లాడండి, నెమ్మదిగా ఎక్కడ ఉందో తెలుసుకోండి, పోయి పిలుచుకురండి అంటూ అంది భార్య. అమ్మా సుమా, ఇదిగో నా మొబైల్ మోగుతోంది, మాధవ్ నెంబరే అంటూ సుమకి ఇచ్చింది సుగుణమ్మ. హలో, నేను కాజీపేట స్టేషన్లో పనిచేస్తున్నానండి. ఈడ బల్ల దగ్గర ఊడుత్తా ఉంటే ఈ ఫోన్ కనపడింది సారు. పోలీసులకి అప్పచెప్పేదానికి ఎత్తుకెళ్తున్నానండే అందావిడ. అయ్యో, రాత్రి అక్కడే ఫోన్ పడిపోయిందనుకుంటాను.
అమ్మను కాంటాక్ట్ చేసే మార్గమే లేదిప్పుడు. తండ్రి ఆప్తికం ముగించాననిపించి భోజనాలు చేసి టీవీలో ఛానల్స్ మారుస్తున్న మాధవ్ హఠాత్తుగా వెనక్కు ఒక తెలుగు వార్తల ఛానల్ వద్దకు వచ్చి ఆగిపోయాడు. రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుగుతోంది. లైఫ్ సైజులో ఉన్న ఫోటోకి దండ వేసి ఉంది. కింద స్క్రోల్, కరుణాలయం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం, రిబ్బన్ కటింగ్ చేసిన కలెక్టర్ అభినందన్ అంటూ ఆ కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కయ్యారు భార్యాభర్తలిద్దరూ. మైకు ముందర చిన్న అంచు ఉన్న గద్వాల్ చీరలో నిండుగా కనిపిస్తోంది తల్లి సుగుణమ్మ. పక్కన కుర్చీలో దర్జాగా ఉన్న అభినందన్. కారణాలు ఏవైనా కానివ్వండి, తల్లిదండ్రులు భారమే కావచ్చు, ఆర్థికంగా భరించకపోవచ్చు, వారి స్వేచ్ఛకు ఆటంకం అనిపించొచ్చు. దానికి మార్గంగా తీర్థయాత్రలు అని చెప్పి తీసుకెళ్లి రైల్వే స్టేషన్లలోనో బస్సు స్టేషన్లలోనో దూర ప్రాంతాలలోనో తమ తల్లిదండ్రులను వదిలివేయటం చాలా సాధారణమైపోయింది ఈ రోజుల్లో. మన రైల్వేస్ వారి లెక్కల ప్రకారం నెలలో కనీసం 10 మందైనా వృద్ధులు అనాథలుగా వదిలివేయబడుతున్నారట. చేతనైన వారు వృద్ధాశ్రమాలలో చేరటమో, అది చేతకాని వారు భిక్షగాళ్లుగానో మారుతున్నారు. కొంతకాలం క్రితం విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీద ఒక అభాగ్యురాలిని చూశాక అటువంటి వారికి ఏదైనా మన చేతనైనంత సహాయం చేద్దామన్న ఆలోచనతో నీ తీసుకున్న నిర్ణయమే ఈ కరుణాలయం. పెళ్ళిళ్ళు అవగానే సంసార బాధ్యతలు, ఆ తర్వాత పిల్లల పెంపకం, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవళ్ళు, అదే ఊబిలో చిక్కుకొని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతి ఆలోచించటం లేదు. తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. మధ్యతరగతి కుటుంబాల్లో వృద్ధాప్యం గడ్డుకాలం. ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులు. కానీ అలా కాకుండా ఏదైనా రోగాల బారిన పడ్డప్పుడు ఆ పడే నరకయాతన కన్నా ఆర్థికంగా తట్టుకోవటం దుర్భరమవుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవలసిన బాధ్యత ఎవరిది వారికే ఉండాలి. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలి అంటూ కొనసాగుతున్న ప్రసంగం వింటున్న మాధవ్ కళ్ళల్లో నుండి ధారాపాతంగా కారుతున్న నీటిని తుడుచుకునేందుకు కూడా శక్తి లేక కూలబడిపోయిన అతని వైపు అతని భార్య, అతని అత్తగారు చూస్తూ ఉండిపోయారు. తప్పు ఎవరు చేసినా ఎలా చేసినా వెనక్కు తిప్పలేని గతం కదా. మరి ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కొడుకు మోసాన్ని తిప్పికొట్టిన ఓ తల్లి నిర్ణయం. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన శారదా పోలం రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.